అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సాహిత్య బొమ్మిడి, సీనియర్ కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్. 80-90% మంది ఆడవాళ్ళల్లో ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అనేది చాలా తరచుగా చూస్తూ ఉంటాము. బట్ 3-5% మందిలో మాత్రమే, అంటే ప్రతి 100 మందిలో కూడా ముగ్గురుకో, ఐదుగురికో మాత్రమే చాలా ఇబ్బందిగా ఉండి వాళ్ళు అంటే వాళ్ళ డైలీ యాక్టివిటీస్ కూడా ఇబ్బంది పడే ఛాన్స్ అనేది చాలా కొంతమంది ఆడవాళ్ళల్లో చూస్తాం. దాన్నే మనం సివియర్ పిఎంఎస్ అని కూడా అంటామన్నమాట. సో ఈ పిఎంఎస్ సిమ్టమ్స్ అనేవి చాలా రకాలుగా ఉండొచ్చు. ఒకటి కొంతమందిలో ఫుడ్ క్రేవింగ్స్ ఉండొచ్చు, కొంతమందికి ఇరిటబిలిటీ, యాంగ్జైటీ, అంటే వాళ్ళ ఫ్యూచర్ అంతా, అంటే వాళ్ళు చాలా డిప్రెషన్కి లోన్ అవ్వటం లాంటివి. అంతేకాకుండా ఆస్థమాటిక్ అటాక్స్ కొంచెం ఎక్కువగా ఉండటము, పొత్తి కడుపులో ఎక్కువగా నొప్పి రావటము, క్రేవింగ్స్ అంటే అప్పుడే చాలా ఎక్కువగా ఫుడ్ తినేయటము, లేదు అంటే లంగ్ ఇష్యూస్ ఎక్కువగా ఉండటము. కొంతమందిలో ఇంత సివియర్గా కూడా మేము చూసిన దాఖలాలు ఉన్నాయి. సో పిఎంఎస్ అనేది మీకు ఒకవేళ ఉంటే మాత్రం మీ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇందులో డైట్, ఎక్సర్సైజ్ అండ్ మీరు రెగ్యులర్గా మీ లైఫ్ స్టైల్ ఎలా ఉందో, అంటే స్ట్రెస్ ఫ్రీ లైఫ్ స్టైల్ విత్ మెడిటేషన్, యోగా, ఎక్సర్సైజ్ అనేది మీ డైలీ రొటీన్లో పెట్టుకోవటం వలన ఈ ఈ పిఎంఎస్ సిమ్టమ్స్ అనేది కొంతవరకు కూడా మనం తగ్గించవచ్చు. సో ముఖ్యంగా మీ నెలంతా ఎలా ఉంటారో నెలసరి అయ్యేటప్పుడు అదే థాట్ ప్రాసెస్లో, లేదంటే అదే మైండ్ సెట్తో మీరు ఉంటారు కాబట్టి డెఫినెట్గా ఆ నెలంతా కూడా మీరు ఎంత ఉత్సాహంగా ఉన్నారు, ఎంత ఎక్సర్సైజెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు, మీరు ఎంత ఫిజికల్ యాక్టివిటీ ఉంది, మీ డైట్ ఎంత బెటర్గా ఉంది అన్న దాన్ని బట్టే మీ పిఎంఎస్ సిమ్టమ్స్ అనేవి డిపెండ్ అవుతాయి. సో ముఖ్యంగా మీ పిఎంఎస్ సిమ్టమ్స్ తక్కువ అవ్వాలి, లేదంటే పిఎంఎస్ అనేది రాకుండా ఉండాలి, లేదంటే పిఎంఎస్లో మీ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ లేదంటే డైలీ యాక్టివిటీస్లో ఇబ్బంది అవుతుంది అంటే మాత్రం మీ నెలంతా మీరు బెటర్గా ఉంచుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. అందులో స్ట్రెస్ ఫ్రీ లైఫ్, ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, డైటరీ మోడిఫికేషన్స్ అండ్ వాటర్, అంటే హైడ్రేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ప్లే చేస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ.